అన్ని రకాలుగా తెలుగు ప్రజలను అవమానించి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసి ఈరోజు ఈ భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి బంధము అనుబంధము లేదు, మనలో అసహనం పెరిగిపోయే నిర్ణయాలు తీసుకొని మనల్ని అవమానించిన నరేంద్ర మోడీ గారు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డిని, ఈ దేశానికి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారిని నియమించడం ద్వారా తెలుగు ప్రజల యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ దేశాలకే చెప్పే విధంగా, చాటి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకున్నది. ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షా గారి ప్రభుత్వంలో మీ పార్టీ పదవులు తెలంగాణకి ఇవ్వలేదు, మీ ప్రభుత్వంలో తెలంగాణకు పదవులు ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టబద్ధత కల్పించిన 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాలను కూడా మీరు అమలు చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర తిరుపతిలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాము, మేము 10 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పిన నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసి, ఇంత అన్యాయం చేసి ఈరోజు ఏ మొహం పెట్టుకొని నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు 3 రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ నగరంలో నిర్వహించుకుంటున్నారని నేను అడుగుతున్నా. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మా రాష్ట్ర ఏర్పాటును, మా మనుగడను, మా ఉనికిని ప్రశ్నార్థకం చేసి అవమానించి అభ్యంతరకరమైన పదజాలంతో పార్లమెంట్లో మాట్లాడి ఏ రకంగా మీరు వస్తున్నారు? మాకిచ్చిన చట్టబద్ధత కల్పించిన మా హామీలు ఒక్కటైనా అమలు చేసినవా? ఇది పోను ఈ ప్రాంతం, తెలుగు ప్రాంతాలకు సంబంధించిన గతంలో వ్యాపారాలలో ఎదిగొచ్చిన వ్యాపార సంస్థల్ని కూడా గుజరాత్ వాళ్ళు గుంజుకున్నారు. జీవీకే ముంబై ఎయిర్పోర్టు ఒక తెలుగు బిడ్డ అద్భుతంగా నిర్వహిస్తుంటే ఒత్తిడి చేసి భయపెట్టి ఈడీ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి లొంగ తీసుకొని ముంబైలో జీవీకే నిర్మించిన ఎయిర్పోర్టును మీరు గుంజుకున్నారు. కృష్ణపట్నం పోర్టు ఒక తెలుగువాడు నిర్మించి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పోర్టును నిర్మిస్తే కృష్ణపట్నం పోర్టును మీరే గుంజుకున్నారు. కాకినాడ పోర్టును మీరే గుంజుకున్నారు. అంటే తెలుగు వాళ్ళను అన్ని రకాలుగా వ్యాపారాలలో ముంచేసిండ్రు, రాజకీయాలలో ముంచేసిండ్రు. అసలు గుర్తింపు గౌరవంలో తెలుగు వాళ్ళను అధమస్థాయి పౌరులుగా చూస్తుండ్రు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కూడా మీరు ఇవ్వడం లేదు. ఇన్ని రకాలుగా చట్టపరంగా, న్యాయపరంగా ప్రజల యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారు? ఇన్ని కీలకమైన అంశాలు ఉన్నప్పుడు ఈ అంశాలలో కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 8 సంవత్సరాలు సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి వంతపాడిండు, కాపలా కాసిండు. నరేంద్ర మోడీ గారి తొట్టికి కాపలా కుక్కగా ఉన్న కేసీఆర్ ఇవాళ నరేంద్ర మోడీతో కొట్లాడుతున్నట్టు పనికిమాల 4 ఫ్లెక్సీలు పెట్టి చిల్లర పంచాయతీ. అసలు ఈ చిల్లర పంచాయతీ అవసరం ఉందా? నేను ఒకటే అడుగుతున్నా. ఆడెవడో సాలు దొరా ఇంకేదో దొరా అని ఆడు పెట్టిండంట, బాయ్ బాయ్కి మోడీ అని వీడు పెట్టిండంట. ఇది తెలంగాణ ప్రజల కడుపు నింపుతుందా? ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెడుతుందా? మీ ఫ్లెక్సీల పంచాయతీ, మీ హోర్డింగ్ల పంచాయతీ తెలంగాణ ప్రజలకు ఏమైనా సంబంధం ఉన్నదా? ఒక ప్రధానమంత్రి హోదాలో ఈ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడు? గుజరాత్తో సమానంగా తెలంగాణకి ఎలాంటి నిధులు కేటాయిస్తాడు? ఎలాంటి రాజకీయ అవకాశాలు కల్పిస్తాడు? మా తెలంగాణకో, మా తెలుగువాడికి కోరికైనా రాష్ట్రపతి పదవి ఇచ్చినవా? లేకపోతే మాకేమన్నా జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇచ్చినవా? లేకపోతే ఐటీఐఆర్ కారిడార్ కాంగ్రెస్ ఇచ్చిన దాన్ని ఏమైనా అమలు చేస్తున్నావా? ఏం చేస్తున్నావు అని ఏ మొహం పెట్టుకొని నరేంద్ర మోడీ ఇక్కడికి రావాలనే ప్రయత్నం చేస్తుండు? ఇవాళ ఊరూరు ఫ్లెక్సీలు మేము ఫ్లెక్సీలు కట్టుకుంటుంటే వాళ్ళు ఆపుతురు అని అంటారు బీజేపీ వాళ్ళు. అసలు కొంచెమైనా సిగ్గు ఉండాలి.
ఫ్లెక్సీల కోసం కొట్లాడుకుంటారా? గల్లీలలో ఉండే చిల్లరగాళ్ళు కూడా కొట్లాడుకోరు ఫ్లెక్సీల కోసం. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి ఫ్లెక్సీల కోసం మామూలుగా సినిమాలు రిలీజ్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు, లేకపోతే ఇంకో సినిమా స్టార్ అభిమానులు ఫ్లెక్సీల కాడ, లేకపోతే సినిమా టాకీసులో పేపర్లు ఎగరేసి పాటలకు డ్యాన్సులు చేసే కాడ కొట్లాడుకుంటారు. చిల్లర సినిమా అభిమానుల తగాదలాగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక దేశ ప్రధానమంత్రి చిల్లర పంచాయతీలు పెట్టుకుంటే ఆ చిల్లర పంచాయతీలను మీడియా కూడా ప్రముఖంగా చూపిస్తుంది. ఇవాళ వాళ్ళిద్దరు వ్యూహాత్మకంగా మాట్లాడుకొని తెలంగాణకు జరిగిన అన్యాయం మీద, ఆంధ్రప్రదేశ్కు మాట ఇచ్చి తప్పిన అంశాల మీద చర్చ జరగకుండా ఉండడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ చిల్లర పంచాయతీకి తెరలేపినరు. అందుకే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అటు ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ, ఇటు తెలంగాణ విషయంలో కానీ జరిగిన అన్యాయాన్ని చర్చకు పెట్టాలని మీడియా మిత్రులు మేము అడుగుతున్నాం. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రజాస్వామ్యానికి దేవాలయమైన లోక్సభ, రాజ్యసభలో ఆమోదించిన చట్టాలను అమలు చేయమని అడగాల్సింది పోయి, చర్చ పెట్టాల్సింది పోయి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా నుంచి మొదలు పెడితే పోలవరం ప్రాజెక్టు పూర్తి వరకు వాళ్ళ దేశ రాజధాని, వాళ్ళ రాష్ట్ర రాజధాని అమరావతి గురించి చర్చించి వాటిని పూర్తి చేయాల్సిన అంశాన్ని కానీ, తెలంగాణలో ఉన్న బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, 4000 విద్యుత్తు మెగావాట్ల ఉత్పత్తి కానీ, ITIR కారిడార్ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, మిగతా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే అంశాల మీద చర్చ పెట్టాల్సిన మీడియా సంస్థలు ఫ్లెక్సీల పంచాయతీని ప్రముఖంగా చర్చిస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినట్టే. చర్చలు చేసే వాళ్ళను, ఫ్లెక్సీలను చించే వాళ్ళను, సైన్ బోర్డులను పెట్టిన వాళ్ళను కళ్ళల్లో కారం పెట్టి చీపురు పొరకాటలతో కొట్టాల్సిన అవసరం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.